హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మంత్రి పదవి కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆరే ఆయన్ను ఇరిగేషన్ మంత్రిగా తప్పించారని, అందుకు కారణాలేంటో ఎవ్వరికీ తెలియదన్నారు. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ఫ్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. నీకు సమర్థత లేదనో లేకపోతే కక్కుడుతనో మరొకటి మరి ఏదో మాకు తెలియదు, మీకే కావాలి. తీసేసింది అప్పుడు కాంగ్రెస్ చెప్తే కాదు, మీ మామని ఇరిగేషన్ మినిస్టర్ తీసేసి మామని ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు మీరు అందరు దిగిపోయి ప్రజలు మాకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చి మాకు తీర్పిస్తే లేదు నాకు 3 నెలలు పదవి ఉంటే మరి హాస్యాస్పదంగా లేదు. మీ మామనే నేను ఇరిగేషన్ మినిస్టర్ తీసేసిండు. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి గారికి వచ్చి లేదు నాకు 3 నెలలు ఇరిగేషన్ మినిస్టర్ పదవి ఉంటే మరి ఎట్లా సమం చేస్తామో ఇది తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి.